హాయ్ హలో నమస్తే తరతరాల వంటలు కార్యక్రమానికి స్వాగతం. సో మన తరతరాల వంటల్లో ఎప్పుడూ కూడా ఆనాటి వంటల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆనాటి వంటలు అంటేనే అదరహో కదా. మరి మళ్ళీ మీ ముందుకు తీసుకురావడమే మా ఈ తరతరాల వంటలు ప్రయత్నం. సో ప్రతి ఒక్కరూ కూడా ఆనాటి వంటల్ని మీరు కూడా చూసి ఇంట్లో ట్రై చేస్తారు అని చెప్పి కొత్త వెరైటీస్తో మేము ముందుకు వస్తున్నాం. ఈరోజు ఒక అద్భుతమైన స్వీట్తో నేను మీ ముందుకు వచ్చేసాను. అదే బెల్లం పాయసం. మరి బెల్లం పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. బెల్లం, సగ్గుబియ్యం, జీడిపప్పు, నెయ్యి, కిస్మిస్, పచ్చిశనగపప్పు, యాలుకలు, కాచి చల్లార్చిన పాలు, పచ్చి కొబ్బరి. బెల్లం పాయసానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, బెల్లం పాయసం తయారు చేసేద్దామా. ముందుగా మనం కుక్కర్ని రెడీ చేసుకోవాలి. మన పాయసం అంతా కూడా ఈ కుక్కర్లోనే రెడీ అయిపోతుంది. సో మనం పచ్చిశనగపప్పు తీసుకున్నాం కదా, ఈ పచ్చిశనగపప్పును ఒక గంట పాటు నానబెట్టాలండి. ఆల్రెడీ నానిపోయింది, ఇంకో చూస్తున్నారు కదా ఈ విధంగా. సో నానిపోయింది పచ్చిశనగపప్పు మనం ఇందులో వేసేయాలి. నెక్స్ట్ సగ్గుబియ్యం కూడా నేను వాటర్లో ఒక గంట పాటు నానబెట్టాను. ఈ సగ్గుబియ్యం కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు వాటర్ పోసి దీన్ని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టాలి మెత్తగా. ఒక 1 గ్లాస్ వాటర్ పోసాను. స్టవ్ వెలిగించేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 విజిల్స్లో మనం ఉడకబెట్టాలి. పచ్చిశనగపప్పు కొంచెం మెత్తగా అవ్వాలి. అండ్ అలాగే సగ్గుబియ్యం కూడా మనకి ఉడికిన తర్వాత మనకి ట్రాన్స్పరెంట్ లాగా అవుతుందన్నమాట, ఉబ్బినట్టు. సో ఆ విధంగా అయిపోతే మనకి అంటే జస్ట్ మనకి విజిల్ రావడమే ఆలస్యం అండి. చిటికలో మనకి మొత్తం కూడా అన్నీ కలిపేయవచ్చు. అవి ఉడకడం ఆలస్యం అంతే. సో బెల్లం కానివ్వండి, అలాగే తర్వాత నెయ్యి కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, అన్నీ కలిపేయవచ్చు. ఈ లోపల మనం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కిపోయింది. మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం నెయ్యిలో. జీడిపప్పు, ఇది లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తే సరిపోతుంది. జీడిపప్పు, ఓకే. అండ్ ఇది తీసేసుకుందాం. నెక్స్ట్ ఇదే నెయ్యిలో మనం కిస్మిస్ కూడా ఫ్రై చేసుకుందాం. మనకి పప్పు ఒక 3 విజిల్స్ వస్తే ఉడికిపోయినట్టే మనకి. సో మనకి ఇక్కడ కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది కూడా సైడ్కి తీసుకొని పెట్టుకుందాం. స్వీట్స్ అంటే ఇష్టపడే వాళ్ళు ఈ స్వీట్ని చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దేవుడికి కూడా నైవేద్యం పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఈ స్వీట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇది పచ్చిశనగపప్పు బెల్లం వేసి పాయసంలాగా చేస్తున్నాం కాబట్టి దేవుడికి మనం నైవేద్యం కూడా ఎక్కించుకోవచ్చు. అండ్ మనకి సో విజిల్కి రెడీగా వస్తుంది, కూత రెడీ అవుతుంది కూత పెట్టడానికి. త్రీ విజిల్స్ వచ్చేసాయండి. సో స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కన పెడదాం ఆవిరంతా పోయేంత వరకు. సో పప్పు ప్రెషర్ అయిపోయిందండి, చక్కగా మెత్తగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు మనం బెల్లాన్ని నేను ఇలా తురుముకున్నాను. ఈ తురిమిన బెల్లం ఇప్పుడు ఇందులో వేసేయాలి. సో ఇది స్వీట్ మీరు ఎంత తింటే అంత, దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో దాన్ని బట్టి నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇది మొత్తం కూడా ఇందులో కరిగిపోవాలి. అండ్ ఇప్పుడు
పచ్చి కొబ్బరి తురుముకోవాలన్నమాట. ఈ విధంగా తురుముకొని పచ్చి కొబ్బరి వేసుకోవాలి. సో పచ్చి కొబ్బరి ఎందుకు అని అంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. పచ్చి కొబ్బరి వేసేసరికి కొంచెం క్రంచీగా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం లేత పచ్చి కొబ్బరి తీసుకుంటే బాగుంటుంది, మరి ముదిరిపోయింది కాకుండా. ఈ ఎల్లో కలర్లో మధ్యలో మనకి పచ్చి కొబ్బరి వైట్గా భలేగా అనిపిస్తుంది. సో నాకైతే స్వీట్ సరిపోతుందండి. మీకు ఇంకా ఒకసారి ఎక్కువ తక్కువ అవుతుంది అని అనుకుంటే కనుక ఒకసారి టేస్ట్ చేసి మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసి కాచి చల్లార్చిన పాలు ఇందులో పోయాలి. కాచి చల్లార్చిన పాలు ఎందుకు అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎందుకంటే స్టవ్ ఆన్లో ఉండగా అంటే వేడి మీద ఆల్రెడీ మనం బెల్లం వేసాం కాబట్టి మళ్ళీ పాలు పోస్తే సో అది విరిగిపోతుంది అనమాట. సో అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి కాచి చల్లారాలన్నమాట. బాగా చల్లార్చిన పాలు మాత్రమే పోయాలి. సో వేడిగా ఉన్న పోయొద్దు, విరిగిపోతుంది. ఇప్పుడు పాలు యాడ్ చేద్దామండి. నేను ఆల్రెడీ కాచి చల్లార్చి పెట్టిన పాలు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఎక్కడ కూడా మనకి పాలు విరిగిపోయింది మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే మనం బెల్లము వేసిన తర్వాత కొంచెం మనకి ఈ పాయసంది చల్లబడిన తరువాత అప్పుడు కాచి చల్లార్చిన పాలు, బాగా చల్లగా అయిన పాలు మాత్రమే మీరు యూజ్ చేయండి, లేకపోతే విరిగిపోతుంది అనమాట. మన పాయసం రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ బౌల్లోకి తీసేసుకుందాం. దీనికి ముందు మనం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. ఈ పాయసం ఎంత చక్కగా దేవుడికి నైవేద్యం కూడా సమర్పించుకోవచ్చు. అండ్ నేను కూడా పూజ చేసిన తర్వాత ఈ నైవేద్యమే సమర్పిస్తాను. మనం టేస్ట్ చేయలేదు కాబట్టి దేవుడికి అని నైవేద్యం తయారు చేస్తే మనం టేస్ట్ చేయకపోయినా సరే అసలు పర్ఫెక్ట్గా అన్నీ సరిపోతాయండి. అంత బాగా వస్తుంది. మామూలు టైంలో అయితే తెగ తింటూ ఉంటాం, స్వీట్ సరిపోయిందా లేదా, ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటాం. బట్ దేవుడికి నైవేద్యం అని పెట్టేటప్పుడు మనం ఎంగిల్ చేయకూడదు కాబట్టి, బట్ ఎంగిల్ చేయకపోయినా మనం టేస్ట్ చేయకపోయినా సరే అసలు పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడు నా పాయసం కూడా అసలు చూస్తేనే లుక్ అద్దిరిపోతుంది. మరి నా పాయసం అయితే రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేద్దాం. స్వీటీ బెల్లం పాయసం రెడీ అయిపోయిందండి. సో ప్రాసెస్ అంతా చూసేసారు కదా, చాలా అంటే చాలా ఈజీ. సో ఒక్కసారి మనకి 3 విజిల్స్ కుక్కర్ వచ్చేసేసింది అంటే, పప్పు ఉడికిపోయిందంటే సో చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అండ్ మీరు కూడా పచ్చిశనగపప్పు బెల్లం వేసి తయారు చేసిన ఈ బెల్లం పాయసం మీరు కూడా చేసేసి టేస్ట్ చేసేయండి.